హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. మనం ఇందిరమ్మ ఇల్లుల కోసం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న వారికి మన గవర్నమెంట్ అంటూ తీపి కవర్ చెప్పిందండి. ఇప్పుడు ఈ రేషన్ కార్డు ఇవన్నీ ప్రాసెస్ పక్కకు పెడితే ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లుల గురించి అయితే వీళ్ళైతే చెప్పదలుచుకున్నారు. ఏంటంటే మీకు స్థలం ఉన్న వారికే ఇల్లు ఇస్తాము అనేసి చెప్పడం అయితే జరుగుతుంది. ఇప్పుడు L1, L2, L3 కేటగిరీస్ అనేది 3 అయితే రావడం జరిగింది. ఈ L1, L2, L3 కేటగిరీలో అయితే మీకు ఇళ్ల స్థలం లేని వాళ్ళైతే L2 కేటగిరీలోకి వస్తుంది. ఇళ్ల స్థలం ఉండి మీరు ఇల్లు కట్టుకోవాలనే స్టేజ్‌లో ఉంటే మాత్రం L1లోకి వస్తుంది. అసలు ఇల్లు స్థలం 2 లేని వాళ్ళైతే L3 కిందకి వస్తుంది కాబట్టి కొద్దిగా మీరు కూడా చూసుకోవాలి. అది నెక్స్ట్ ఇంట్లో కూడా ఇళ్ల స్థలం ఉండగానే సరిపోదండి. ఇండ్లకి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ఉండాలి. అది ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలనేసి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీరంటూ ఒక లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి లైక్ అనేది మనం ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవాలనుకుంటే మన దగ్గర ప్లేస్ ఉన్నదనుకుంటే ఆ ప్లేస్‌కి సంబంధించి ఇందిరమ్మ ఇల్లు 400 చదరపు అడుగుల కంటే ఎక్కువ ఉండాలి అనేసి కూడా ఇక్కడైతే మనకి న్యూస్ పూర్వకంగా మళ్ళీ ఇండ్లు కూడా వాళ్ళు మనం కట్టుకోవడానికి మళ్ళీ రీవెరిఫికేషన్ అనేది జరుగుతుందని చెప్పారుగా. వాళ్ళు వచ్చినప్పుడంట ఇండ్లు మొత్తం నలుదిక్కుల అంటే 4 మూలల సైడ్ కూడా వీళ్ళనేది ఫోటోలు దించుకొని ఇది ఓకే అనుకుంటేనే మనకంటూ ఆ ఇండ్లు కట్టుకోవడానికి 5 లక్షల సాయం అనేది చేస్తారు. లేదా వాళ్ళు డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ హయాంలో ఉన్నాయి, కొన్ని ఆగిపోయినాయి డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి, అవనేది కొద్దిగా రిపేర్లు అనేది చేసేసి ఈ L2 వాళ్ళకి ఇస్తామనేసి కూడా అదనేది చెప్పడం అయితే జరుగుతుంది. దీనికి కూడా మనకి రీవెరిఫికేషన్ అనేది జరగటం కాబట్టి ఈ రీవెరిఫికేషన్ కూడా మీరు అనేది అన్ని సర్టిఫికేట్లు దగ్గర పెట్టుకోండి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అక్కడ అనేది మీరు చెప్పుకోవచ్చు. గతంలో చూసుకున్నట్టయితే కూడా మీకు అనేది L1 వారికి L2లో పడ్డదంటే L2 వారికి L3లో పడ్డది, L3 వాళ్ళకి మనకి రాంగ్ స్టేటస్ అనేది పడడం అయితే జరిగింది. ఆ విధంగా కూడా ఉంటుంది, అదనేది కూడా మీరు చూసుకోండి. ఇప్పుడు స్టేటస్ వీళ్ళు అనేది రీవెరిఫికేషన్కి వచ్చినప్పుడైనా ఈ వారంలో అయితే రీవెరిఫికేషన్ ఖచ్చితంగా జరుగుతుంది అనేసి కూడా మనకు న్యూస్ పూర్వకంగా అయితే చెప్పారు కాబట్టి ఖచ్చితంగా వస్తారు. లేదా గ్రామ సభలు అని పెట్టేస్తారు. మీరు అనేది కొన్ని డీటెయిల్స్ అనేది రాంగ్ ఇచ్చారనుకోండి అప్పట్లో ఇప్పుడు అనేది కూడా ఏదైనా కరెక్షన్ చేసుకోవచ్చు. మీరు ఏ విధంగా కరెక్షన్ చేసుకోవచ్చు అనేది కూడా ఆ రోజు అయితే వాళ్ళు అధికారులు వస్తారు. అక్కడ 2-3 అధికారులు వస్తారు కాబట్టి వాళ్ళకంటూ మీ డౌట్స్ అనేది ఖచ్చితంగా చెప్పుకోండి. మీకు ఇళ్ల స్థలం లేదా, మీరు కిరాయికి ఉంటురా, మీకు కార్ లేదా, మీకు బండి లేదా, మీరు ఏం పని చేస్తున్నారు అనే దాని గురించి కూడా చూసుకోండి. మనం గతంలో చూసుకున్నట్టయితే అతనికి ఏం లేదు, పూరు గుడిసె ఉన్నది, ప్లస్ వాళ్ళకి ఏం జాబ్ లేదు, ఏదో చిన్నపాటి వ్యవసాయం చేసుకుంటాడు. అతనికంటే గవర్నమెంట్ జాబ్ అనేది ఆప్షన్ అనేది పడడం జరిగింది. మరి అతనికి ఏ న్యాయం జరుగుతుందో అనేసి కూడా మనం అయితే ఈ గవర్నమెంట్ చూసుకో మనకి ఈ విధంగా అనేది రాంగ్ స్టేటస్ అనేది పడడం అయితే చాలా మందికి జరిగింది. మరి ఇప్పుడు అన్నది గ్రేవెన్స్లో కంప్లైంట్ ఇచ్చాము, మాకైతే ఇంతవరకు ఎవరు ఫోన్ చేయలేదు, మాకు ఎలాంటిది అంటే మీకంటూ మెసేజ్ వచ్చిందా, గ్రేవెన్స్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీకు మెసేజ్ వచ్చిందా అదనేది ఒకటిసారి చూసుకోండి. మెసేజ్ వచ్చిన వారికి మాత్రమే ఖచ్చితంగా వెరిఫికేషన్ చేస్తామనేసి అధికారులు ఫోన్ అనేది చేయడం జరుగుతుంది. ఆ ఫోన్లో కూడా మీకంటూ డీటెయిల్స్ తీసుకొని ఆ విధంగా కూడా కొన్ని స్టేటస్లు అనేది మారడం అయితే జరిగింది. ఆ విధంగా కూడా ఒకసారి మీరు అనేది రీవెరిఫికేషన్ చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ కామెంట్ అనేది చేయండి, దాని గురించి కూడా రిప్లై చేయడం జరుగుతుంది. అలాగే వీడియో అనేది కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే మేము ప్రతి దానికి కూడా నీకు రిప్లై చేయడానికే, వీడియో చేయడానికే మన ఛానల్లో అయితే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉంటేనే వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. మామూలుగా అయితే మనం వీడియోస్ ఫొటోస్ పెట్టేసి మనం వాయిస్ ఓవర్ చేయడం అయితే కాదు. ఇదండి ఈరోజు వీడియో. ఇది అనేది ఒకటి తెలుసుకొని మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్.